Hi everyone, welcome back to the Tech Innovators Network channel. So previous part లో మనం వేరియబుల్ టైప్స్ అయితే తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో రిజిస్టర్ వేరియబుల్ అంటే చూసాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈస్ ద ఫైనల్ వేరియబుల్ టైప్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వేరియబుల్. ఓకేనా, ఇప్పుడు కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ స్పెషల్ వేరియబుల్ అనమాట ప్రోగ్రామింగ్ మొత్తానికి కూడా. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా వినండి. సో ఇంతకు ముందు వరకు మనం ఏవైతే స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, రిజిస్టర్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్ ఇవన్నీ కూడా మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ once it can be initialized in the programming, we can also change number of times or modified number of times. అంటే ఏంటంటే ఇంతకు ముందు ఏవైతే మన వేరియబుల్స్ డిక్లేర్ చేసామో వాల్యూస్ అవన్నీ కూడా మనకు నచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ లో మార్చుకోవచ్చు ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్ లో ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లో ఒకసారి మనం వాల్యూని ఇనిషియలైజ్ చేసామంటే మనం మరి మార్చలేము. అంటే దట్ మీన్స్ ఇమ్యూటబుల్. ఓకేనా, రిమైనింగ్ అన్ని వేరియబుల్స్ కూడా మ్యూటబుల్ ఎక్సెప్ట్ కాన్స్టెంట్ వేరియబుల్ వచ్చేసరికి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ వన్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వి కెనాట్ మోడిఫైడ్. ఓకేనా, మనం ఒకేసారి ఇనిషియలైజ్ చేసామా అంతే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం దాన్ని మోడిఫై చేయలేం. అంటే కాన్స్టెంట్ పేర్లోనే ఉంది, కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ ఫిక్స్ అలా ఉంటది. ద వాల్యూ కానీ ఏమి కూడా చేంజ్ అవ్వదు, మనం చేంజ్ చేయలేం. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఇన్ సి. అలాగే కాన్స్టెంట్ వేరియబుల్ ని కూడా మనం CONST అనే కీవర్డ్ తో మనం ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, కాన్స్టెంట్ వేరియబుల్ ని మనం CONST అనే కీవర్డ్ తో ఇనిషియలైజ్ చేస్తాం. ఇలా ఇనిషియలైజ్ చేస్తే we have initially observed this is a constant variable. Okay, next, a constant variable in C is a read-only variable whose value cannot be modified once it defined. We can declare a constant variable using the constant keyword. Okay, no problem. ఇక్కడ ఏంటి, ఈ కాన్స్టెంట్ వేరియబుల్ వచ్చేసరికి మనం ఓన్లీ రీడ్ ఓన్లీ వేరియబుల్ మీన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వన్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వి కెనాట్ మోడిఫైడ్. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ స్కోప్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే ఇక్కడ సింటాక్స్ మీరు చూడండి, కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి CONST కీవర్డ్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. ఇక్కడ నోట్, వీ హ్యావ్ టు ఆల్వేస్ ఇనిషియలైజ్ ద కాన్స్టెంట్ వేరియబుల్ ఎట్ ద డెఫినేషన్ as we cannot modify its value after defined. బికాస్ మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ వేరియబుల్ ని కాన్స్టెంట్ కీవర్డ్ తో ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడే మనం వాల్యూ డిఫైన్ చేయాలి. ఓకేనా, ఎందుకు, వన్స్ ఇట్ కెన్ బి ఇనిషియలైజ్ వి కెనాట్ మోడిఫైడ్ అంటే మీన్స్ ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేసావు కాన్స్టెంట్ కీవర్డ్ తో వేరియబుల్ క్రియేట్ చేసావో, సో అట్ ద టైమ్ ఓన్లీ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఎ వాల్యూ టు ద కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని వాల్యూ క్రియేట్ చేస్తానంటే అవ్వదు. సో ఎందుకంటే సి ప్రోగ్రామింగ్ లో కంపైలర్ అనేది ఒప్పుకోదు, ఎందుకంటే ఇది ఓన్లీ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఫిక్స్డ్ అనమాట, వీ కెనాట్ మోడిఫైడ్. సో ఒకసారి మనం ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడు మాత్రమే వాల్యూని దీనికి అసైన్ చేయాలి. ఓకేనా, అది ఇక్కడ నోట్ పాయింట్ లో ఉంది, మీరు అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ప్రోగ్రామింగ్ చూద్దాం రండి. ప్రోగ్రామింగ్ వచ్చేసరికి హ్యాస్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్, అందరికీ తెలిసిందే. ఇంట్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్ నాట్ కాన్స్టెంట్. సో that means it is a not constant variable. Okay, clearly observes that it is a normal variable. Okay na, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కాన్స్టెంట్ ఇంట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 20. అలాగే ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ కీవర్డ్ యూజ్ చేసింది కాబట్టి ఇది కాన్స్టెంట్ వేరియబుల్. అండ్ నాట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 40 వాల్యూ తీసుకున్నా. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంట్ నాట్ కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వాల్యూ ఏమి అసైన్ చేయాల. బట్ ఆఫ్టర్ నాట్ కాన్స్టెంట్ అని తీసుకొని మళ్ళీ 40 అనే వాల్యూ అసైన్ చేశా. బట్ కాన్స్టెంట్ వేరియబుల్ కి ఎప్పుడైతే నేను కాన్స్టెంట్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నా అట్ ద టైమ్ ఓన్లీ ఐ హ్యావ్ టు గివ్ ఎట్ 20 వాల్యూ టు ద కాన్స్టెంట్ వేరియబుల్. సో దట్స్ మీన్స్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. సో ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ వేరియబుల్ ని సి ప్రోగ్రామింగ్ లో ఇనిషియలైజ్ చేసావో అప్పుడు మాత్రం వాల్యూని డిఫైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ నాట్ కాన్స్టెంట్ లాగా ఇంట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూ డిఫైన్ చేయలేం. అలా చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 22 వాల్యూ ఇచ్చినా సరే మనకి అసలు కంపైలర్ ఒప్పుకోదు, ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. సో యూ కెనాట్ మాడిఫై ఎ కాన్స్టెంట్ వేరియబుల్. సో ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ స్కోప్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ సెక్యూర్ టు ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, దాని రియల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ నాట్ కాన్స్టెంట్ వేరియబుల్ ఒకటి తీసుకున్నా, కాన్స్టెంట్ వేరియబుల్ ఒకటి తీసుకున్నా. సో ఓకే, రిటర్న్ 0, ఇక్కడ వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్ గా కంపైలర్ లో ఒకసారి చేసి చూద్దాం. రాద్దాం, హ్యాస్ ఇంక్లూడ్
stdio.h int మెయిన్ ఫంక్షన్ రాద్దాం. కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక నార్మల్ కాన్స్టెంట్ int నాట్ కాన్స్టెంట్ మీన్స్ ఇది కాన్స్టెంట్ వేరియబుల్ కాదు అని అర్థం. ఓకేనా, నాట్ కాన్స్టెంట్ వాల్యూని తర్వాత అసైన్ చేద్దాం మనం. నెక్స్ట్ కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి CONST కీవర్డ్ యూజ్ చేస్తే అది కాన్స్టెంట్ వేరియబుల్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. int ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి కాన్స్టెంట్ తీసుకుందాం. కాన్స్టెంట్ ఇక్కడ మాత్రం నేను వాల్యూని అసైన్ చేసేస్తాను, ఎందుకంటే కాన్స్టెంట్ వేరియబుల్ ఎప్పుడైతే కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసో అప్పుడు మాత్రం వాల్యూ చేయాలి. లేదంటే ఆఫ్టర్ మీరు కాన్స్టెంట్ వేరియబుల్ వాల్యూ అసైన్ చేస్తారంటే అది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. వన్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెనాట్ బి మోడిఫైడ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాట్ కాన్స్టెంట్ కదా, నాట్ కాన్స్టెంట్ వాల్యూకి ఇప్పుడు నేను వాల్యూ అసైన్ చేస్తున్నా. ఓకేనా, 41. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, ఇంట్ నాట్ కాన్స్టెంట్ వాల్యూ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను వాల్యూ ఇవ్వలే, ఎందుకంటే తర్వాత నేను వాల్యూ ఇచ్చా. బట్ కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం వాల్యూ లివ్ ఇన్ అప్పుడే ఇచ్చేసా. సో దట్స్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మ్యూటబుల్, ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. సో నార్మల్ వేరియబుల్ వచ్చేసరికి మ్యూటబుల్ అంటే మనం నచ్చిన సార్లు మార్చుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. వన్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ కెనాట్ బి మోడిఫైడ్. సో ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకేనా, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే మీకు పై అని చెప్తారు, పై అంటే 3. ఓకే, 3.14. ఓకేనా, అది కూడా పై వాల్యూ చేంజ్ అవ్వవు కదా, సో అందుకు పై ఒకడు చాలా మంది ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటారు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. printf the value of a not constant variable. ఓకేనా, the value of a not constant variable %d వేరియబుల్ ఏమి ఇచ్చాము ఇక్కడ, నాట్ కాన్స్టెంట్ కదా, నాట్ కాన్స్టెంట్ సెమీకోలన్ printf. ఇప్పుడు కాన్స్టెంట్ వేరియబుల్ వాల్యూ కావాలి కదా, ద వాల్యూ ఆఫ్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్ కదా, %d కామా కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్. ఓకేనా, సెమీకోలన్ రిటర్న్ చేయడం. ఎంతటితో మనం ప్రోగ్రామ్ ఎండ్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి ఏ వేరియబుల్ ఫంక్షనాలిటీ ఎలా ఉందో. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇక్కడ స్లాష్ అని ఒకటి యూజ్ చేద్దాం, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ మళ్ళీ రన్ చేసి చూద్దాం. కాన్స్టెంట్ వేరియబుల్, సో దిస్ ఈజ్ మీన్స్ కాన్స్టెంట్ వేరియబుల్. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ద వాల్యూ ఆఫ్ నాట్ కాన్స్టెంట్ వేరియబుల్ ఈజ్ 41. సో 41 ప్రింట్ అయింది. ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఈజ్ 11. ఓకేనా, 11 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వేరియబుల్ ఇన్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఐ హోప్ దట్ యూ విల్ బి ఆల్ క్లియర్ అబౌట్ వేరియబుల్స్. సో ఇంతటితో వేరియబుల్స్ ఇన్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఏ వేరియబుల్ కూడా నేను మిస్ చేయలేదు. సో ఈజీగా మీకు డెఫినేషన్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ తో మొత్తం ఫినిష్ చేసాం వేరియబుల్ సెక్షన్ మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్ తో స్టార్ట్ చేద్దాం. సో ఐ హోప్ దట్ మీకు వేరియబుల్ సెక్షన్ బేసిక్స్ అన్ని కూడా, మీకు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు సింటాక్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నోట్స్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది. ఇంకా మీ ఎవరైనా కోడింగ్ నేర్చుకునే ఫ్రెండ్స్ ఉన్నా, మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి. అండ్ మన కంటెంట్ వాల్యుబుల్ గా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ I hope you will be very knowledgeable for this video, and also this channel is very helpful to you for gaining somewhat knowledge. Okay, thank you for watching again.